ఎంపీలతో టీడీపీ సీనియర్ మంత్రులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని వైసీపీ ప్లాన్ చేస్తోందని అన్నారు మంత్రులు. వైసీపీ నేతలందరూ బూతు పురాణం ఎత్తుకున్నారని చెప్పారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ అడ్డంగా బుక్ అయిందని, కల్తీ నెయ్యి వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ ప్లాన్ చేస్తోందని మంత్రులు ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ట్రాప్ లో టీడీపీ నేతలు కార్యకర్తలు పడొద్దని మంత్రులు సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. ధనలక్ష్మి, నిన్న 3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల టీడీపీ చాలా సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అందరితో కూడా చర్చించడానికి పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలతో కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. రాష్ట్రంలో ఏదైతే పాజిటివ్ వాతావరణం జరుగుతూ ఉంది, ఇక్కడ మొత్తం కూడా దావోస్ పెట్టుబడులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో తప్పుదారి పట్టించే విధంగా వైసీపీ అయితే కొంత అలజడులు సృష్టించాలని ప్లాన్ చేస్తుంది. దీని పట్ల నేతలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ నేతలంతా కూడా బూతు పురాణం ఎత్తుకున్నారు. లడ్డు వ్యవహారం తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో అడ్డదిడ్డంగా బుక్ అయిన వైసీపీ ఇప్పుడు ప్రజల్ని దృష్టి మరించేందుకు అనేక కుట్రలు పొందుతుందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ ప్లాన్ చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వైసీపీ ట్రాప్ లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పడకూడదు. 20 నెలల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి. వైసీపీ ఇక చేసేదేమీ లేక బూతులు మాట్లాడుతుంది. ఈ రాష్ట్రంలో తమకి నౌకలు లేవు అని అర్థం చేసుకున్న వైసీపీ ప్రజల దృష్టి మరల్చే కుట్రలైతే చేస్తుంది. కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ టీడీపీ కార్యకర్తలను వైసీపీ వారు రెచ్చగొట్టినా కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అలజడులు చూసి ఏపీకి ఎవరు పారిశ్రామికవేత్తలు రాకుండా చేయడానికి వైసీపీ కుట్ర చేస్తుంది. వైసీపీ కుట్ర రాజకీయాల పట్ల అందరూ కూడా టీడీపీ కేడర్ కావచ్చు, నాయకులంతా అప్రమత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఈ నేతలకి చెప్పడం జరిగింది. ఏదైనా 3 రోజుల పాటు జరిగిన పరిణామాల పట్ల కొంత ముఖ్యమంత్రి అయితే కొంత సీరియస్ గా ఉన్నారు. టీడీపీ నేతలు కూడా, ఎందుకంటే ఈ విధంగా రాష్ట్రంలో పాజిటివ్ వాతావరణం ఉన్నప్పుడు కవింపు చర్యలు చేపడుతున్నారు, వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు, వారు అసభ్య పదజాలం, బండ బూతులు తిడుతూ ఉన్నారు. ఇది రాజకీయాల్లో సరికాదని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఈ విషయంలో కొంత పార్టీ నేతలు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరేమిటో ప్రజలందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో వారు చేసిన వ్యక్తిగత దోషణలు కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు, అరాచకాలు ప్రజలంతా మర్చిపోలేదు. అదే విధంగా మరలా చేయాలని చూస్తే సహించేది లేదు. ప్రభుత్వం లాండ్ ఆర్డర్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. ఎవరు అదుపు తప్పినా కూడా కంట్రోల్ చేసి తీరుతాం. వైసీపీ నేతలు రోడ్ల మీద పడి రౌడీజం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పి ముఖ్యమంత్రి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నాయకులందరూ కూడా తగిన డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా రెచ్చిపోవద్దు, సంయమనం పాటించాలి. వారు అనవసరంగా గొడవలు పెట్టుకొని విధ్వంసం చేయాలని చూస్తారు. సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మరోవైపు పోలీసు కూడా తగిన విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిని ఉపేక్షించమని కూడా ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ లో అభిప్రాయపడ్డారు. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.